సనక బంగ్లా సనక బంగ్లా సనాక బంగ్లా సనక బంగ్లా సనక బంగ్లా సనక బంగ్లా సనక బంగ్లా సనాక బంగ్లా అన్న సనక బంగ్లాలో సీసీ కెమెరా పెట్టండి. సనక బంగ్లాలో సీసీటీవీ కెమెరా పెట్టండి. సనక బంగ్లాకి మళ్ళీ ఓరి సనాక బంగ్లాకి మళ్ళీ ఓరి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఇప్పటి వరకు మన ఛానల్లో గోస్ట్ హంటింగ్ రిలేటెడ్ చాలా వీడియోస్ అప్లోడ్ చేసినాము. కాకపోతే మేము ఎక్స్ప్లోర్ చేసిన బిల్డింగ్లన్నింటిలో ద మోస్ట్ హాంటెడ్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి సనక బంగ్లా. ఫస్ట్ టైం మేము అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఒక క్రీపీ ఎక్స్పీరియన్స్ అయితే అయినా సౌండ్ అది ఏందో మాకు కూడా తెలియదు. సెకండ్ టైం అక్కడికి వెళ్ళి అక్కడ ఏం లేదు అని అయితే మేము అనుకున్నాం. అక్కడ మేము బిర్యానీ తిన్నాం, మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేసి వచ్చినాము. సో ఆ తర్వాత అక్కడికి అసలు వెళ్ళొద్దని చెప్పేసి మేమైతే డిసైడ్ అయినాం. కాకపోతే మీలో చాలామంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే సనక బంగ్లా వెళ్ళండి, దాన్ని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసి అక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టండి అని చెప్పేసి చాలామంది కామెంట్లు అయితే చేస్తున్నారు. సో ఫైనల్లీ ఈరోజు ఈ వీడియోలో మీ అందరి రిక్వెస్ట్ మేరకు మేము చేయబోతున్నాం. అంటే చాలా భయంగా ఉంది, చాలా డిస్టర్బింగ్గా ఉంది, బట్ అయినా సరే మన సనక బంగ్లా హాంటెడ్ ఏరియా ఏదైతే ఉందో దానికి వెళ్ళి మేము మా దగ్గర ఉన్న ఒక సీసీటీవీ కెమెరా అంతేకాకుండా మోషన్ సెన్సింగ్ లైట్స్ని అయితే ప్లేస్ చేయబోతున్నాము. చూద్దాం ఏమైనా రికార్డ్ అవుతుందా లేదా, అసలు ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్పేసి. సో లేట్ చేయకుండా మన జర్నీ అయితే స్టార్ట్ చేసిద్దాం. ఇక్కడ నుంచి వెళ్ళి దగ్గర 3 hours టైం అయితే పడుతుంది మనకు చేరుకోనికి. సో ఫటాఫట్ మనం సనక బంగ్లాకి అయితే వెళ్ళిపోదాం. సనక బంగ్లాకి ఆల్రెడీ 2 సార్లు వెళ్ళినప్పటికీ ఆ ప్లేస్కి వెళ్తున్నామంటే ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ మమ్మల్ని ఫాలో అవుతున్నట్లయితే అనిపిస్తుంది. ఆ భయాన్ని ఓవర్కమ్ చేస్తూ చాలా ఎగ్జైట్మెంట్తో జర్నీని అయితే స్టార్ట్ చేసినాం. కొద్ది దూరం వెళ్ళగానే తలనొప్పి స్టార్ట్ అయింది. ఆ తర్వాత టీ తాగి మళ్ళీ మన జర్నీని కంటిన్యూ చేసాం. మరికొద్దిసేపట్లోనే అకస్మాత్తుగా నిద్ర వచ్చినట్టు అనిపించింది. ఫేస్ వాష్ చేసుకొని జర్నీని మళ్ళీ కంటిన్యూ చేసాం. ఇంకాస్త దూరం వెళ్ళగానే మన కార్ వైపర్లో వాటర్ కూడా అయిపోయాయి. ఇవన్నీ చూస్తుంటే ఏదో నెగిటివ్ ఎనర్జీ కావాలని సిగ్నల్స్ ఇస్తున్నట్లుగా మాకైతే అనిపించింది. బట్ అయినా సరే మీరందరూ అడుగుతున్నారని చెప్పేసి మరొకసారి మరింత ధైర్యంతో మన జర్నీని అయితే మళ్ళీ కంటిన్యూ చేసాం. సో మొత్తానికి గైస్ ఇంతసేపు ట్రావెల్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు సనక బంగ్లా లొకేషన్కి అయితే మనం చేరుకున్నాము. సో మీలో చాలామంది చాలా రిక్వెస్ట్ చేశారు ఇక్కడ సీసీటీవీలు ప్లేస్ చేయండి అది అని చెప్పేసి మన దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరా అయితే తీసుకొచ్చినాము. ఈ కెమెరానే మనం లోపల అయితే ప్లేస్ చేయబోతున్నాము. అండ్ ఒకే కెమెరాని యూజ్ చేసి మా దగ్గర మొత్తం 3 లైట్స్ అయితే ఉన్నాయి. ఇవేంటిది అంటే మోషన్ సెన్సింగ్ లైట్స్ అన్నమాట. ఇవి నార్మల్గా మనం ఆన్ చేసి పెట్టుకోవచ్చు, ఆన్ చేసి పెట్టుకుంటే ఇట్లా వస్తాయి. కాకపోతే మనం ఆటోలో పెట్టి ఒక దగ్గర ప్లేస్ చేసినాం అనుకోండి, దీని పక్క నుంచి ఏదైనా స్ట్రాంగ్ మూమెంట్ ఉంటేనే మనకి లైట్స్ వచ్చేసి బ్లింక్ అయితే కావడం జరుగుతుంది. మనం టోటల్గా ఈ 3 లైట్స్ని ఫస్ట్ ఫ్లోర్ మనది డేంజరస్ ఫ్లోర్ అని చెప్పింది కదా, అదే ఫ్లోర్లో మనమైతే ఈ 3 లైట్స్ని ప్లేస్ చేయబోతున్నాము. చూద్దాం నైట్ మొత్తం మనం సీసీటీవీ కెమెరా ఆన్ చేసి రికార్డింగ్ పెట్టినట్లయితే ఏమైనా రికార్డ్ అవుతుందా అనేది క్యాప్చర్ చేసి మనమైతే చూద్దాము. సో మీలో చాలామంది రిక్వెస్ట్ చేశారు, పోదామా? కాదనలేకపోతున్నాం మేము కూడా. మళ్ళీ రావద్దు అనుకుంటున్నాం ప్రతిసారి, మళ్ళీ ఏదో ఒక రీజన్ వల్ల రావాల్సి అయితే వస్తుంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఈ సీసీటీవీ లోపలికి వెళ్ళి ఈ లైట్స్ మొత్తం ప్లేస్ చేద్దాం. సీసీటీవీ కెమెరా కూడా ప్లేస్ అయితే వేసేద్దాం. భయం అవుతుంది, ఘోరంగా కుక్కలు ఉడుతున్నాయి అటు ఇటు. అట్లెక్క ఘోరంగా భయం అవుతుంది. ఏదో భయం అప్పుడు వచ్చినప్పుడు లేదు. ఇట్లా బిర్యానీ తినిపి వచ్చినప్పుడు అన్నా గింత అట్లా అనిపించలేదు కానీ ఇలా ఘోరంగా అరే ఏదైనా ఉంటే ఉన్నది అని చెప్తాం, మాకు ఫీల్ అవుతుందని చెప్తాం. ఏం లేకుంటే ఏం లేదని చెప్తాం. సీసీటీవీ కెమెరా పెడుతున్నాం కాబట్టి ఏదైనా ఉంటే ఆబ్వియస్లీ రికార్డ్ అవుతుంది, అదే మీకు చూపిస్తాం. మాట వెళ్తుంది, ఏం వెళ్తలేదు, మాట వెళ్తలేదు, భయం. లోపలికి అయితే వచ్చేసినాము. యాక్చువల్లీ మేము ఏం ప్లానింగ్ చేసినాము అంటే ఫ్రంట్ సైడ్ నుంచి ఒక సీసీటీవీ కెమెరాని ప్లేస్ చేసి టోటల్గా 10 లైట్స్ ఇక్కడ ప్లేస్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఏదైనా మూమెంట్ అయితే సరిగ్గా క్యాప్చర్ కాదేమో అన్న పర్పస్లో ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే సీసీటీవీ కెమెరా అయితే ప్లేస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే యాజ్ యూజువల్ సపరేట్ కుక్కలు పడుతున్నాయి.
కుక్కలు అయితే ఘోరం గుర్తున్నాయి. ఇక్కడికి లైట్ కొట్టు ఏంటిదో కానీ. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీసీటీవీ కెమెరాని ప్లేస్ చేసే ముందు ఫాస్ట్గా మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, టాప్ ఫ్లోర్ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో మనం సీసీటీవీ కెమెరా అయితే ప్లేస్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం లాస్ట్ టైం వచ్చిపోయిన తర్వాత ఎవరు రాలే కావచ్చు ఇక్కడికి. ఈ డోర్ మనం ఓపెన్ చేసి మొత్తం ఈ రూమ్ మొత్తం చెక్ చేసినాం కదా, మళ్ళీ డోర్ ఓపెన్ ఉంది. చూసి ఎట్లా అనిపిస్తుంది అంటే మన బిల్డింగ్కి వచ్చినట్టు అనిపిస్తుంది. సో పోయినసారి బిర్యానీ తిన్నట్లయితే ఇంకేమాత్రం అంతా మీకు భయం కూడా కాలేదు. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఏం చేంజెస్ లేవు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం, చూద్దాం ఆ ఫ్లోర్లో ఏమైనా కనిపిస్తాయి. ఈ రూమ్లో కూడా నథింగ్ చేంజ్. అంటే వాసన వస్తుంది. గబ్బిలాలు లేదు, గబ్బిలాలు గబ్బిలాలు కనబడ్డాయి. అదే వాసన అంతా. అదే కదా ఒక విషయం చెప్పు. మనం ఈ డోర్ పోయినసారి తీసిపోయాం కదా, తీసేకించా నిమ్మకాయ వారేసాం. గాలి పడలేదు. బ్యాక్ సైడ్ మొత్తం బాల్కనీ లెక్క ఉంది కదా, దీంట్లో కూడా నథింగ్, ఏం చేంజెస్ లేవున్నా తెలిసి అసలు ఈ బిల్డింగ్కి ఎవరు ఎన్నుకొస్తారు. డోర్ మంచిగా ఉండే అప్పుడు. మంచిగా ఉండదా? తాజ్గాడు ఏమంటున్నాడో డోర్ మంచిగా ఉండే అంటున్నాడు, కానీ డ్యామేజ్ అవుతుంది. ఎట్లుండరా పాప? వచ్చినావు కదా పోయినసారి, తీసాము డోర్ తీసి ఉండే, అది మంచిగానే ఉండే అనిపిస్తుంది నాకు కూడా చెప్తే. డోర్ తీసే ఉన్నాయి, గాలి వాడచ్చు, గాలి రాదా? అది డ్యామేజ్ ఉండే లైట్గా. ఈ రగ్గు ఆ రోజు గాడు ఉండే, అది గాడు కొట్టుకొచ్చింది, దేనికి కొట్టుకొచ్చింది, ఏడుకు వచ్చింది. మీరే సపోర్ట్ చేసుకొని మీరే భయపడరు రా. అది ఏంటిదిరా? ఘోరంగా భయం అవుతుంది. అవుతారా లోపల ఏమో వేసిరా ఇలా ఇంత కూడా వేసి ఆడ ఒకటి ఏంటిదో ఏమో. ఒక్క నిమిషం, అరే ఈ లైట్ పట్టుకో. అలాగేంచింది నేను రూమ్లోకి పోవద్దు, దీనికైనా జూమ్ చేసి తీద్దాం. ఇక్కడ మీరు చూడవచ్చు, చేతబడి వేసినట్టు మొత్తం ఏదో వేసిర్రు. అదేనో కాదో కానీ దాన్ని చూస్తే మాత్రం భయం అవుతుంది. దాని లెక్క అనిపిస్తుంది. ఇంకా రూమ్లోకి పోదామంటేనే భయం అవుతుంది. మిగిలిన రెండు సరిపోయేద్దాం. పోతావారా? ఇది తీసుకొని పో దగ్గరికి అని చెప్పాం. వీనికి దానికి రిలేటెడ్ కొద్దిగా నాలెడ్జ్ ఉంది కదా, అందుకోసం మేము పంపిస్తున్నాము. లైట్ ఇది లైట్ తీసుకో, లైట్ తీసుకో, దగ్గరికి పోకు, ముట్టుకోకు. ఏమన్నా అయితే ఆయన
అంటే ఏంటిది అన్నట్టు అది ఏంటంటే అది ఏముంది దాన్ని ఏమి అని తెలియదు కానీ అది చేసేవాళ్ళు అంటే దయ్యాల గురించి దయ గురించి బిల్డింగ్ గోలు వేయించిర్రా లేకుంటే చేతబడలు చేసిర్రా ఏందనేది అర్థమవుతలేదు. ఒక పని చేద్దాము, ఈ రూమ్లో కూడా లైట్ పెడదాం. ఈ రూమ్లో లైట్ పెడదాము. ఫస్ట్ ఫ్లోర్ మనం మొత్తం కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ రూమ్లో ఏమో వేసిర్రు, మీకు ఆల్రెడీ చూపెట్టా నేను. దీంట్లో ఒక లైట్ పెడదాం, బయట 2 లైట్లు పెడదాం. ఈ రోజుల్లో వేసేది అయినా మనం సొరంగంలో పోయినాం, ఒక సొరంగం లోపలికి పోయి చేస్తారని అనుకున్నాం. వాడు మొత్తం సొరంగం లోపల వేసిరు చేతబడి ఒక లెక్కన. సో టాప్ ఫ్లోర్ కూడా పోయేద్దాం, దాని మీద కూడా మనం వేసిరేమో ఒకసారి చూద్దాం. చూసి అంటే మనకేం కాదు అదంతా ముట్టుకోలే కదా, ఏం ముట్టుకోలేదు. దగ్గర దాకా ఉన్నాం ఇక్కడ. ఇగో మొత్తం 3 లైట్లు ఉన్నాయి మన దగ్గర, మోషన్ సెన్సింగ్ లైట్లు. 3టిని ప్లేస్ చేద్దాము. మనం ఏం చేద్దామంటే రూమ్ వెళ్ళకు ఫోకస్డ్గా చేద్దాం. ఒకవేళ లైట్ బ్లింక్ అయింది అనుకో, ఒకటి బయట 2 బయట పెడదాం, ఒకటి లోపల పెడదాం. ఇంకేదన్నా టాప్ ఫ్లోర్ ఒకసారి కూర్చొచ్చి లైట్ సిస్టీ కెమెరా ప్లేస్ చేద్దాం. బ్యాక్ సైడ్ ఇక్కడికి పైన కూడా ఇగో నెమలీలు వచ్చినాయి. నెమలిక ఇగో ఇదేమైనా ఏసిర్రా లేకుంటే ఏందని తెలియదు, కానీ దీనిపైన నెమలిక అయితే ఉన్నది. ఏం లేదు, ఈ రూమ్ దగ్గర ఉంది. దీంట్లో కూడా ఏం లేదు, కానీ ఒక్కటేసారి ఆ రూమ్లోకి వచ్చి ఇట్లా ఓపెన్ చేయగానే కనబడ ఆ డోర్ ఇట్లా అనగానే జల్లు మనది మొత్తం లోపల. కసంటే చూస్తే బాగా భయం అవుతుంది. అరే ఏం లేదు, ఏం లేదు, ఆ రూమ్ లేదు, ఏ రూమ్ లేదు. సిస్టీ కెమెరాలు పెడదామా, కెమెరాలు పెడదాము, పోయి క్యాంపర్లో వండుకుందాం. మొత్తం నైట్ అంతా రికార్డ్ చేస్తుంది. మనం పొద్దుగా తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అయిపోతుంది తెల్లారే వరకే. వీడెందుకన్నా బయట పోయామనుకున్నాం. బయట అంటూ అది చూసిన కొంచెం భయం అవుతుంది. రోడ్ మీద వండుకుంది అంతే. మరి ఇది రోడ్ నుంచి వెళ్ళి దగ్గర ఒక 500-600 మీటర్స్ లోపలికి అవుతుంది అనమాట. సో అట్లా ఇక్కడనే వండుదామంటే వాడు భయం అవుతుందని అంటుండు. ఒక పని ఏం చేద్దామంటే రోడ్ దగ్గరికి పోదాం, పోయి ఆడ వండుకుందాం. వండుకొని మళ్ళీ మార్నింగ్ లేచితే అయిపోతుంది. నాకు ఘోరం భయం అవుతుంది అని చూస్తే దేన్ని భూమి దగ్గర పోతున్నాం. ఎందుకు అదేమన్నా స్ట్రాంగ్గా అది అంటే అసలు దేని గురించి చేస్తారా అది? అది ఎవరన్నా మనిషిని పనిపిస్తాడు చూడు, ఇట్లా కావాలి ఇంపార్టెంట్ ఇట్లా కావాలని మంత్రాలు చేతబడి లెక్క. అంటే ఇప్పుడు అది ఏమన్నా ముంచిర్రా అది? ముంచారు, అందుకోసం పడినది. ముట్టుకుంటే మనకైతుందా? ముట్టుకుంటే మనకైతుంది. ముట్టుకోకూడదు అని జస్ట్ ఇగో ఆ రూమ్లో ఒక లైట్ పెడదాం, బయట 2 లైట్లు పెడదాం, CCTV కెమెరా సెటప్ చేసుకుందాం, వెళ్ళిపోదాం. కానీ మన దగ్గర మొత్తం 3 మోషన్ సెన్సింగ్ లైట్లు అయితే ఉన్నాయి. ఒక లైట్ వచ్చేసి లాస్ట్ రూమ్లో పెడుతున్నాం, అదేమో చేతబడి లెక్క వేసేది ఆ రూమ్లో. ఇంకొకటి వచ్చేసి ఇగో ఈ రూమ్ డోర్ దగ్గర పెడుతున్నాము, ఒకవేళ దీంట్లో మూమెంట్ అయితే క్యాప్చర్ కానీ. ఇంకొకటి వచ్చేసి నార్మల్ వరండాలనే పెడతాం. ఏమవుతుంది దాన్ని మరి పెట్టిరా, మోషన్ వస్తే లైట్ వస్తుంది. సో చెక్ కూడా చేద్దాం, అది పెట్టు. దాని దగ్గర పోకున్నాను. దగ్గర లైట్ చెక్ చేద్దాం, ఒకవేళ రాకుంటే మళ్ళా దూరం బంద్ అయింది. ఇప్పుడు లైట్ మీరు చూడొచ్చు, బంద్ అయిపోయింది. ఏదైనా స్ట్రాంగ్ మూమెంట్ ఉంటే ఆన్ అయిపోయింది, ఆన్ అయింది, మీరు చూడొచ్చు. సేమ్ అదే విధంగా ఈ లైట్స్ కూడా అట్నే వర్క్ అవుతాయి. దీన్ని కూడా మాటలో పెడదాం. ఒక లైట్ వల్ల దగ్గర ఇది వరండాలో పెడుతున్నాం, నార్మల్ వరండా. మొత్తం 3 లైట్స్ని ప్లేస్ చేసినాము. ఇప్పుడు ఈ CCTV కెమెరా సెటప్ చేసుకున్నాం. ఈ CCTV కెమెరాని అయితే మనం ప్లేస్ చేస్తున్నాం. దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇన్ఫ్రారెడ్ అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి పవర్ కోసం పవర్ బ్యాంక్,
మనం ఇక్కడ వేయాల్సిన ఒక రిస్క్ ఏంటి అంటే మార్నింగ్ వరకు మనం ఫోన్ అయితే ఇక్కడ పెట్టిపోవాలి. ఫోన్ ఇక్కడ పెట్టిపోతే మాత్రమే మనకు నెట్వర్క్ ద్వారా ఇది మొత్తం రికార్డ్ చేస్తుంది. ఒకవేళ నెట్వర్క్ లేదనుకోండి ఏం రికార్డ్ చేయదు. మళ్ళీ మనం మొబైల్ హాట్స్పాట్తో వస్తుందా వైఫైతో వస్తుందా? హాట్స్పాట్ కావాలి కదా. హాట్స్పాట్తో మొబైల్ కనెక్ట్ చేయాలి. నా మొబైల్ దీని వైఫై మీద కనెక్ట్ చేసి దాన్ని కనెక్ట్ చేయాలి, సింక్ చేద్దాం. ఇది ఆల్రెడీ మేము స్టూడియోలో యూజ్ చేసే కెమెరానే కాబట్టి సెటప్ కోసం నాకు తెలిసి అంతకన్నా టైం ఏం తీసుకోదు కావచ్చు. చూద్దాం. వైఫై కనెక్షన్ అయితే సక్సెస్ అయిపోయింది. ఒక 2 minutes అట్లా వచ్చింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ ప్రివ్యూ అయితే వస్తుంది. కెమెరా మీరు చూడొచ్చు. మేము ఆల్రెడీ కెమెరాలో 128 GB SD కార్డ్ వేసి పెట్టినాము. ఫోన్లో కూడా మేము రికార్డ్ చేసి పెట్టుకుంటాము. అట్లయితేనే మనకి ఏం ఇష్యూ అయితే రాదు. ప్రజెంట్ మీరు టైం చూసినట్లయితే ఈ వీడియో రికార్డ్ అవుతున్న టైం వచ్చేసి ఏంది రాదు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఈ కెమెరాని ప్రాపర్ పొజిషన్లో ప్లేస్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. పోమా. ఈ పవర్ బ్యాంక్ ఇక్కడనే ఉండాలి. విజయ్ నీ ఫోన్ ఉండాలి ఇప్పుడు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మేము ఫస్ట్ యూజ్ చేసిన ఫోన్ నెట్వర్క్ వస్తలేదు. ఇక్కడ ఎయిర్టెల్ ఇది, కానీ జియో మంచిగా వస్తుంది. అదే వాడని లైట్లు తీసుకోరు. ఒకవేళ అక్కడ నుంచి ఏమైనా మూమెంట్ అసలు కూరలు ఇప్పుడు ఈ లైట్ నుంచి ఇట్లా పోయిరా, ఈ లైట్ కాడివో ఆ లైట్ కాడివో చెప్తా. ఒక్క నిమిషం రికార్డ్ చేస్తుంది. రికార్డ్ అయితే పెట్టేసిన. కూరపో ఆ లైట్ కాడి పోగానే రగ్గు తీసి రగ్గు ఉంటే కనబడతారు. ఎవరి కాడి పోగానే లైట్ అయితే బ్లింక్ అయింది. ఆ లైట్ కాడివో మోషన్ సెన్సింగ్ లైట్ వచ్చేసి ఇట్లయితే వర్క్ అవుతుంది. ఎవరైనా దాని పక్క నుంచి వెళ్ళి పోయినట్లయితే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఆ రూమ్ దాంట్లోకైతే ఎవరైనా పోయే ఛాన్సే లేదు. సో చూద్దాం. అరే ఇది కరెక్ట్ ప్లేస్లో గడికి పెడదాం. పరి ఇప్పుడు అందరం ఇక్కడనే ఉన్నాం, ఫ్రేమ్లో మీకు కనిపిస్తున్నాం కదా. ఎంతమంది ఉన్నామో అంతమంది. ఆ లైట్ దానంతా అలాగే ఆన్ అయింది. అరే వీడికేమో తెల్లగా పోయిందిరా. ఇప్పుడు నోటికేమో పోగానే అయింది. అలా వద్దాను పోం పాను. అవును అదే లైట్ కూడా వస్తుంది. కొంచెం ఆవిడ అని మనకు తిరుగుతుంది అయింది. మరి వద్దాను పోం పాను. బంద్ అయింది. ఒక్క నిమిషం ఆవురా. అరే ఒక నిమిషం ఆవు. రెండు లైట్లు ఒకవేళ హాఫ్ ఆన్ అయినా అనుకో సపరేట్గా వీకుదాం. వీడికి వచ్చి చదువుతా. అది ఖరాబ్ అయినట్టున్నది. ఇప్పుడు ఇది వచ్చింది అనుకో సపరేట్గా లైట్లు వీటిలో అన్నీ తీసుకొని పోదాం. క్లియర్. ఓకే. సిసిటీ కెమెరా రికార్డ్ చేద్దాం డైరెక్ట్ వస్తుంది. అది బంద్ అయ్యాక తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఆ లైట్లో ప్రాబ్లం ఉన్నట్టున్నది. ఇప్పుడు ఒక్క రెండులో రావాలి కదా మోషన్. ఆ లైట్లో ప్రాబ్లం ఉంది. ఈ కొత్త లైట్లు ఈరోజే అన్బాక్సింగ్ చేసిన ఈ వీడియో గురించే. ఇప్పుడు బంద్ అయిందిగా. ఒకసారి ఆన్ చేసి చూడు. అవి పెట్టరా పోయి ఒకసారి మరొకసారి దూరం పెట్టు. మళ్ళీ దానికి ఆడింగ్ చేస్తున్నారా? ఘోరంగా భయమైంది కదా. ఇక్కడ కొట్టుకుంటుంది గుండె అవతలేదు. ఏ లైట్ ఏమో కానీ ఇక్కడ రూమ్లో లైట్ వస్తే మాత్రం ఆ లైట్ పోయినా సరే సపరేట్గా పోదాం. ఇప్పుడు చూద్దాం. 3 lights ప్లేస్ చేసి లైట్ ప్రాబ్లం అంటున్నారు. తీసేయాల దాన్ని మేము చూపెట్టి మీకు దయ్యం ఉంది, దయ్యం దాన్ని పక్క పట్టుకుని పోతేనే లైట్ వస్తుందా కూడా చెప్పొచ్చు. కానీ అసలు పనులు చేయము. ఏదో నిజంగా పని చేస్తేనే పని చేసినట్టు. వేరే లైట్ పెట్టి చూస్తే రాలేదు కాబట్టి ఏం లేదంటే అది ఖరాబ్ అయినట్టే. ఇక మనకు ప్రివ్యూ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. మనం ఇక్కడ లైట్ ఉంది కాబట్టి మనకు కలర్ఫుల్గా రికార్డ్ అవుతుంది. లైట్ పోగానే దీంట్లో నుంచి వెళ్ళి మనకు బ్లాక్ అండ్ వైట్లో రికార్డ్ అవుతుంది కెమెరాది. సరే ఉంది మరి పోందా వెళ్ళిపోందా. మనం అక్కడి నుంచి వెళ్ళి కిందికి వచ్చేసరికి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు మొత్తం కూడా ఇన్ఫ్రారెడ్లో కన్వర్ట్ అయిపోయింది. ఏదైనా దాని పక్క నుంచి వెళ్ళి మూమెంట్ వస్తే మనకు లైట్లు వచ్చేసి ఆన్ అయిపోతుంది. దాంతో క్లారిఫై అయిపోతుంది. ఇంకేదా ఆ లైటే ఖరాబ్ ఉన్నది. మీరు ఏం భయపడకూడదు అంతగా.
కార్లో ఉంది. మాకు మెయిన్ భయం దేని గురించి అవుతుంది అంటే ఆ దయ్యం రికార్డ్ అవుతుందో లేదో అన్న భయం కంటే ఆ ఫోన్ వాళ్ళు ఎత్తుకుపోతారేమో అని భయం అవుతుంది. ఇక్కడనే పక్కకే అంటే ఏం కాకపోతుండే, కాకపోతే జాంబియాడ్ బయటకు రోడ్ దాకా పోదామంటుండు. ఒకవేళ ఏమైనా వద్దన్న ఇంట్లో వద్దు. ఆయన ఎవడు రావేంట్రా ఇన్ని రోజులకునే ఎవరు రా చిదపడి వేసినాడు వచ్చిర్రా. గిన్నె కొంచెం రోడ్ ఉన్నది మనం వచ్చే ఎంట్రెన్స్ రోడ్ కాడికి పోయి పండుకుందాం వద్దు. సనాక బంగ్లా లొకేషన్ నుంచి చాలా దూరం వచ్చినాము. ఒక హైవే దగ్గర అయితే ఆయన మీరు చూడవచ్చు వెహికల్స్ పోతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడైతే అనుకుంటున్నాం. మొత్తం వెహికల్ అంతా మాతో నిండిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్లయితే మన వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. అండ్ తాజిగాడు రామ్గాడు ఎక్కడ మీకు డౌట్ రావచ్చు, వాళ్ళిద్దరు వచ్చేసి దొడ్డు రగ్గులు తీసుకొచ్చినాము. బ్యాక్ సైడ్ అయితే వండుకున్నారు. అసలు ఇక్కడ నుంచి పోదాం ఎక్కడైనా హోటల్ తీసుకుందామన్నా కానీ మనసు ఒప్పుతలేదు. ఫోన్ కి ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి ఆడ. సో ఎనీవే తెల్లారదాకా వెయిట్ చేద్దాం. మొత్తం తెల్లారా ముందుకే కొద్దిగా టైం ఉన్నప్పుడే పోదాం. పోయి తీసుకొని అయితే వద్దాం ఇక. సో నిద్ర వస్తుంది, కొద్దిసేపు పండుకుందాం. ఆల్రెడీ టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఒక 2 గంటలు 3 గంటలు తెల్లారా ముందుకే ఆడిపోయి అవి తీసుకొని అయితే వద్దాం. కొద్దిసేపు పండుకున్నా మేలుకి వచ్చింది, అస్సలు నిద్ర పడతలేదు. ఆ వెహికల్ పోతూనే ఉన్నాయి. పిచ్చి అవుతున్నాను మొత్తం. నీకు పడలేదు నీరా. సో వెహికల్ పోతూనే ఉన్నాయి, ఆగుతూనే లేవు అవి. వేరే దిక్కు పోయినా అయిపో అప్పుడే. టైం 3:56 అవుతుంది. 4 అవుతుంది. పోదామా? కూర లేపామా? కూర అడిగినాక లేపామా? ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం సనాక బంగ్లా దగ్గరికి. పోయి మన ఫోన్ తీసుకున్నాం. ఫోను అదేంటి CCTV కెమెరా లైట్ అంతా గొంతు పట్టినట్టు అయింది. ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే గైస్ వచ్చినాము. కెమెరా వాళ్ళని తీసుకోపోతారేమో అనుకున్నాను. కెమెరా ఎట్లయితే పెట్టినామో అట్లనే ఉన్నది. కెమెరా కంటే ఎక్కువ భయం ఫోన్ గురించి ఉండే. బయట కూడా మీరు చూడవచ్చు మొత్తం తెల్లారింది ఆల్రెడీ. లైట్లు తీసుకురాపోరు. రికార్డ్ అయింది. నైట్ విజన్ కూడా మీరు చూడవచ్చు ఇంకా ఆనే ఉంది. వీళ్ళు పోయినా కొద్దీ ఖచ్చితంగా మోషన్ సెన్సింగ్ లైట్లు ఆన్ కావాలి. ఏంది ఆన్ అయితేనే ఉన్నాయి. అర్థం అరే మెల్లారే అరే పూరా వాంతో అరే దాన్ని ఏం గెలకకు పని. ఇవి కూడా తీసుకున్నాం. వీళ్ళు ఏమన్నా రికార్డ్ అయిందా లేదా మనకు తెలియదు. ఫస్ట్ ఇంటికి పోయి ఈ ఫుటేజ్ ఏదైతుందో ఓవర్ నైట్ మొత్తాన్ని అంతా కాపీ చేద్దాం. కాపీ చేసినాక అందరం చెక్ చేద్దాం. రే నాకు కనబడదు, నీకు కనబడుతుంది, నీకు కనబడుతుంది, వానికి కనబడుతుంది కావచ్చు. ఆ తర్వాత వద్దాం ఫుటేజ్. ఒక్క 10 నిమిషాలు కూడా నిద్ర పట్టలేదు. కార్లు అంతా పిచ్చి లేచినట్టున్నది. అది దేనివల్లనేమో అర్థమైతే లేదు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా అట్నే ఉంటుంది. సో మళ్ళీ కార్లో పోతున్నాం. ఇంటికి వెళ్దాం. మొత్తం తెల్లారింది. ఫుటేజెస్ అన్నింటినీ ముగ్గురం, నేను, విజయాడు, కూరగాడు మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా చెక్ చేస్తూనే ఉన్నాం. మినిట్ బై మినిట్, సెకండ్ బై సెకండ్ మొత్తం ఎవ్రీథింగ్ చెక్ చేసినాము. మీలో చాలామంది ఏం తెలుసుకోనికి ఎగ్జైటెడ్ ఉన్నారు అంటే మేము పెట్టిన మోషన్ సెన్సింగ్ లైట్స్ వచ్చేసి ఆన్ అయినాయా లేదా అని చెప్పేసి తెలుసుకోనికి ఎగ్జైటెడ్ ఉన్నారు కదా. సో మోషన్ సెన్సింగ్ లైట్స్ వచ్చేసి ఒక ఫుటేజ్లో ఆన్ అవుతాయని అదే ఫుటేజ్ నేను మీకు ప్లే చూపిస్తాను. ఈ CCTV కెమెరా ఎట్లా రికార్డ్ అవుతుంది అంటే హవర్ బై హవర్ మనకు వీడియో రికార్డింగ్ అయితే జరుగుతుంది. దాంట్లోకి ఏం చేయని ఆ లైట్స్ ఆన్ అయిన క్లిప్ని అయితే సపరేట్ చేసిన మీకు చూపిస్తా చూడండి. అండ్ అది ఎక్కడ వచ్చింది ఏం కథ అని మీకు చూపిస్తా. మొత్తం అలా ఏదో చేంజ్ అంటే సంథింగ్ డిఫరెంట్గా కనబడుతుంది. ఇగో ప్లే చేసిందా
గిడియో ఇది మోషన్ సెన్సింగ్ లైట్ గిడ కరెక్ట్ అబ్జర్వ్ చేయరు. ఇగో ఈడేమో మొత్తం ఏదో ఇడికి ఇట్లా బయటకించి లోపలికి ఏదో వేనట్టు అనిపించింది. అప్పుడే ఈ లైట్ ఆన్ అయింది. ఈ లైట్ ఆన్ అయినాక కొద్దిసేపటికి దీంట్లో లైట్ ఆన్ అవుతుంది చూడరు. అవు ఇది రగ్గే, ఇది మనిషి కాదు, వేరే ఎవ్వరు కాదు, ఇది రగ్గే. ఈ లైట్ ఇది అయిందా, ఇప్పుడు ఇది ఆఫ్ అయింది, ఈ లైట్ కూడా ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయింది. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే అదే రూమ్లో లైట్ మళ్ళీ దానంతలదే ఇంకొకసారి ఆన్ అవుతుంది చూడరు. దగ్గర ఈ ఫుటేజ్ని ఒక 10-20 సార్లు అబ్జర్వ్ చేసినాం. ఏమైనా వేయిందా సైడ్కి ఎంచని, లోపలికి ఎంచని ఏమైనా వచ్చిందా, ఒక పిల్లో కుక్కనో ఏదైనా కుక్క రాదని పిల్లే వచ్చిందని అనుకుందాం. పిల్లి ఒకవేళ వస్తే ఒకటే లైట్ ఆన్ కావాలి కదా, ఈ లైట్ ఆన్ కావద్దు కదా. ఈ లైట్ ఆన్ అయింది ఫస్ట్, దాని పక్క పంచుకొని అడదిక్కనేమో వేయినట్టుగా ఈ లైట్ ఆన్ అయింది, ఆ లైట్ ఆన్ అయింది. మీకు ఒకటి చూపిస్తాను నేను, ఈ ఫుటేజ్లో మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేయర్రి. ఇక్కడ లైట్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో లైట్ ఆన్ కాకముకంటే ఒక కొద్దిసేపటి ముందు ఇక ఈ ఏరియాలో కరెక్ట్ అబ్జర్వ్ చేయర్రి. ఇక్కడ నుంచి వెళ్ళి డోర్లకు ఎవరో వేయినట్టుగా ఇక్కడ సంథింగ్ ఈ నాయిస్ ఏదైతుందో సుక్కలు అది మొత్తం చేంజ్ అవుతుంది చూడరి. ఇవి ఇక్కడ కరెక్ట్ అబ్జర్వ్ చేయరు ఈ ఏరియాలో. అవు కొద్దిగా దిక్కని చూపిస్తాను మీకు. ఈ ప్లేస్లో ఒకసారి అబ్జర్వ్ చేయరు కరెక్టే. అవు కనబడారా కెమెరాలా? ఇగో అది రాగానే లైట్ వచ్చింది. యాడికి ఏమొచ్చింది ఏం కథ అని చెప్పేసి మనకైతే నో క్లూ. ఒకవేళ ఏదైనా వచ్చి ఉంటే ఏదైనా ఎనిమల్ కావచ్చు, వాళ్ళ మనుషులు కావచ్చు. మా వాళ్ళు అయితే ఎవరు లేరు, మేమందరం కార్లోనే ఉన్నాం. ఎవరన్నా మేబీ అక్కడికి ఏదైనా పని చేద్దామని వచ్చినా కానీ కనబడుతున్నాయి మనకు. ఎందుకంటే ఎంట్రెన్సే ఇక్కడికి ఎంచున్నాం, వెనక ఎంట్రెన్సే లేదు. అండ్ ఇది ఆఫ్ అయినందుకు ఓకే, దీని వెంటనే ఇది ఆన్ అయింది. సో దీంట్లో నుంచి ఏమన్నా వేయిందా ఆడదిక్కు, అది కూడా మనకు నో ఐడియా. సో చేతబడి చేసిన రూమ్లోనే ఈ లైట్ 2 సార్లు ఆన్ అయింది. సో ఏంది ఈ కథ మొత్తం అర్థం అయితే లేదు. మళ్ళీ అక్కడికి పోదామన్నా సరే ఘోరంగా భయం అవుతుంది. మార్నింగ్ మేము వెళ్ళాము అక్కడికి వీటిని తీసుకురానికి, కాకపోతే ఇవి ఆన్ అయినట్టుగా మాకు అక్కడ తెలియదు. సో అంతగానం భయం ఏం కాలే. ఇప్పుడు మళ్ళీ పోనంటే భయం అవుతుంది. సో మొత్తానికి మీలో చాలామంది CCTV కెమెరాలు పెట్టరు అన్నారు కదా, అండ్ రిజల్ట్ అవుతుంది. ఇంకెక్కడ కనబడ్డారా నీకు? గల్లనే కనిపించింది, మళ్ళీ కనిపించలేదు. మొత్తం అన్ని క్లియర్గా చెక్ చేసిరు కదా. నేను చెక్ చేసిన ఫోటోలు అయితే క్లియర్ చెక్ చేసిన. ఇతను ఉంచన్నా తీసాను కూడా అర్థమైతే లేదు కదా. ఒక్కటే ఇట్లా చీమలు అక్కడ చేంజ్ అయ్యి చూసినావా, అది ఒక్క దగ్గర. అది ఇంకొక ఫుటేజ్ అది ఎక్కడ చూసినా అంటే ఇన్స్టాగ్రామ్ వాడేటోళ్ళు చాలామంది JCB కాడికి ఒక దయ్యం పోయిందని చెప్పేసి ఫుటేజ్ వైరల్ అయింది రీల్. ఆ దయ్యం వెనక ఎట్లా వస్తుంది ఇట్లా చీమలు మన ఏదంటే ఇట్లా మనం ఏదో వేసినట్టు ఇట్లా వస్తుంది చూసిన, ఇట్లా చీర ఇట్లా పోతే ఇప్పుడు అట్లా అనిపిస్తుంది. సేమ్ అదే అట్నే అనిపించింది. ఇగో కరెక్ట్ చూపిస్తావు. ఇప్పుడు ఇది ఉందా, గీడి ప్లేస్లో అబ్జర్వ్ చేయో, గీ ప్లేస్లో ఇగో చేంజ్ కాగా లైట్ వచ్చింది కదా. ఇట్లా చీరకి ఇట్లా పోతున్నప్పుడు ఇట్లా మెల్లగా పోతుంది చూసినా, ఇట్లా అట్లా వచ్చింది. అది ఏదో ఇట్లా మూమెంట్ ఇట్లా ఆత్మ పోయినట్టే అనిపిస్తుంది నాకైతే. చూడరు అయ్యో చూపి, ఇగో మూమెంట్ క్యాప్చర్ అయింది. ఇగో లోపటి నుంచి ఇట్లా బయటకు వస్తుంది. లోపల నుంచి బయటకు వచ్చు కదా, నాకు బయట నుంచి లోపలికి పోతుంటే అనిపిస్తుంది. ఇగో మళ్ళీ అలా కూడా వచ్చింది కదా. ఇగో మూమెంట్ చూడరు గైస్, కనిపిస్తుందా? ఇదో ఇట్లా పోయినట్టుగా తెల్లది ఆనే కరెక్ట్ ఆపొత్తలేదు. ఇట్లా ఆపితే మళ్ళీ కానీ పడతలేదు. అదేంటి ఏం కథ అని చెప్పేసి నో ఐడియా.
సో ఈ విధంగా అయితే గాయస్ అయితే రికార్డ్ అయింది. ఈ కిందిది మాత్రం ఏం లేదు. ఈ కిందిది ఏంటిదంటే రగ్గు ఎవరిదో ఏమో రగ్గడ వారేసి ఉండే. ఇది అదే ఈ ప్లేస్లో ఏదో మూమెంట్ అయితే మనకు క్యాప్చర్ అయింది. ఆ తర్వాత అది మాయమైంది, లైట్ ఆఫ్ అయింది, పక్కన లైట్ ఆన్ అయింది. అది 2 సార్లు వచ్చింది. ఫస్ట్ సారి చూసినప్పుడు అబ్బో కొంచెం భయమైంది, ఏదో ఇట్లా మన మీదకి వచ్చినట్టు అనిపించింది. ఇట్లా బయట వచ్చింది అప్పుడు కదా ఇల్లా రెండిట్లలా. ఏదేమైనా అందరం సేఫ్ వచ్చినాం. సేఫ్ వచ్చినప్పుడు మనం అలా వనమా చేతబడి చూసినప్పటి నుంచి నాకు మొత్తం కిటికీలో కూడా ఏర్పడుతుంది అలా, ఇట్లా ఏదో పోయినట్టు ఇట్లా. సో మొత్తానికి గాయస్ ఇదే ఈరోజు వీడియో. సనాక బంగ్లాలో సీసీటీవీ కెమెరాలు పెట్టమని చెప్పారు, పెడితే రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంది. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 50K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, ఖర్చు పెడతాం నెక్స్ట్ వీడియోకి. ఖర్చు పెట్టి ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒకటే సీసీటీవీ కెమెరా పెట్టినాం కదా, ఒక 10 సీసీటీవీ కెమెరాలు తెప్పిద్దాం. సపరేట్ ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి మొత్తం అవుట్డోర్లా మోషన్ సెన్సింగ్ లైట్లు తెప్పించి అన్ని మోషన్ సెన్సింగ్ లైట్లు సెట్ చేద్దాం. ఒక ఫోన్ అన్న ఏదైనా తీసుకుపోదాం, ఆ ఫీ ఉంది ఆ ఫీ అనేది తీసుకుపోయి మొత్తం మనం ఇంటర్నెట్ సప్లై ఇచ్చి అన్ని సిసిటీవీ కెమెరాలకు అన్నీ కూడా ప్లే చేద్దాం. కింద ఒకటి, ముందట ఒకటి, మధ్య రూమ్లలో ఒకటి, బయట ఒకటి. అది చూసినాం ఆ బంగ్లాది లొకేషన్ అట్నే ఉంటుంది కానీ. సో ఏమంటారో కామెంట్ అయితే వేయరు. ఒకవేళ ఈ వీడియో పైన 50K లైక్స్ అనే కాదు కానీ మంచిగా సపోర్ట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఆ విధంగా అయితే ప్లాన్ చేద్దాము. సో వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి. నిజంగా మస్తు రిస్క్ చేసిపోయినాం అక్కడికి, మేము వెళ్ళలేదు అనుకున్నాము. ఇప్పుడు కొద్దిగా అడ్వెంచర్గా అనిపిస్తుంది. అది లైట్ వచ్చిన తర్వాత ఏదో మూమెంట్ ఇట్లా కనబడ్డ తర్వాత ఇంకా క్రేజీగా అనిపిస్తుంది. మేము ఒకవేళ కనబడితే కనబడ్డా అని చెప్తుంటాం, లైట్లు ఆన్ కాకపోతే ఆన్ కాలేదని చెప్తుంటాం. గల్ల ఏమున్నది ఆన్ అయ్యి అక్కడ ఏదో కనబడుతుంది కాబట్టి అదే చూపిస్తున్నాం మీకు లైవ్లో. సో మొత్తానికి గైస్ ఇది రోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఉందంట వారేమన్నా నిజంగానే అలా ఏదో ఉన్నది ఇట్లా మనకు కరెక్ట్ ఏర్పడుతుంది ఇట్లా.